तंजीम इंसानियत की खिदमत के चेयरमैन शेख अब्दुर्रहमान का तेलंगाना न्यूज़ टुडे पर इज़हार ख्याल। इंसानियत की खिदमत चेयरमैन शेख अब्दुर्रहमान साहब ने तेलंगाना न्यूज़ टुडे से बात करते हुए मुल्क में फ़िरका वाराना हम आहंगी बरकरार रखने और मुल्क में कौमी यकजहती की ज़रूरत पर जोर दिया और कहा कि हर मुल्क की तरक्की के लिए हम सबको फ़िरका वाराना यकजहती की ज़रूरत है। उन्होंने प्रधानमंत्री मोदी से दरख्वास्त की कि वह सबसे पहले मुल्क में कौमी यकजहती पर जोर दे। అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు। ఈనాడు భారతదేశ రాజ్యాంగంలో జరుగుతున్న పరిస్థితులు, ఈనాడు కులమతాల పేరులో జరుగుతున్న దౌర్జన్యాలు మరియు హింసాత్మక సంఘటనలు ఇవన్నీ కలిసి మానవ నైతిక జీవితానికి పరిహాసంగా, మానవత్వం అనే మార్గానికి అడ్డుకట్టగా, ఆదర్శమైన యొక్క జీవితానికి భారతదేశం యొక్క కులమతాల సామరస్యం లేకుండా ప్రతి ఒక్కరూ అన్నాదమ్ముల్లా జీవిస్తున్న ఈ యొక్క మన భారత ప్రజానికం మనమందరం కలిసి అన్నాదమ్ముల్లా జీవిస్తున్నప్పుడు కొంతమంది స్వార్థక రాజకీయ నాయకుల వల్ల మన యొక్క జీవితంలో ఎంతో బాధపడుతూ ఈనాడు జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులను మనం తలుచుకుంటుంటే మానవ సమాజం ఎటుపోతుందన్న యొక్క బాధ, ఆవేదన కలుగుతుంది। ఇన్సానికి ఖిద్మత్ నేషనల్ సొసైటీ చైర్మన్గా అబ్దుర్రహమాన్గా మీ ముందుకు వస్తూ నేను నా యొక్క మనోవేదన మీ ముందు తెలియపరుచుకుంటూ మన భారత సోదరుల ముందు మీ ముందు తెలియపరుచుకుంటున్నాను। ప్రియమైన సోదరులారా, మనది ప్రజాస్వామ్య దేశం, మనం అందరం కలిసి అన్నాదమ్ముల్లా జీవిస్తున్నాం। ఎంతో అపూర్వమైన, ఆనందమైన, కలకాలమైన మానవత్వపు తరంగాలతో ఉవ్వెత్తు ఎగుస్తున్న మన యొక్క జీవితాల్లో ఈ రాజకీయం అనేది ఒక మన యొక్క ఆదర్శాలని, మన యొక్క బంధాలని, మన యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది। నా యొక్క కోరిక ఏమిటంటే ప్రతి ఒక్కడు రాజకీయం గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కడు మానవత్వం కొరకు ఆలోచించి, మానవతా సేవ కొరకు ఆలోచించి, సమాజాన్ని మనం ఏ విధంగా మన వంతు సేవ చేయాలా అనే ఒక ఆలోచనతోటి ఈనాడు ఈ జనరేషను ఈ యొక్క మనం వాట్సాప్లు, యూట్యూబ్లు అన్నీ చూస్తున్నారు కదా, దాంట్లో కేవలం మనం ఒక సందేశం, మానవత్వపు సందేశాన్ని తీసుకొని మనం ఏ విధంగా ఈరోజు ఎలా ఉపయోగపడగలం మన యొక్క భారతదేశ ప్రజలకు, మన యొక్క సందేశాన్ని, మంచి సందేశాన్ని, శాంతి సందేశాన్ని మనం ఎలా తెలపగలము, తోటి వారికి మనం ఎలా ఉపయోగపడగలము అనే ఒక మంచి ఆదర్శం కలిగి ఉంటే నేటి భారతదేశపు యొక్క ఈనాడు జరుగుతున్న ఈ యొక్క రాజకీయపు ఈ దురాచారాలు ఉండేవి కావు। మనమంతా ఒకటి, మనమందరం ఒకటి, మనలో కులమత భేదాలు లేవు। ముస్లిం, హిందువు, సిక్కు, క్రిస్టియన్, జైన్, బుద్ధు అనే భేదాలు లేవు। భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అన్న ఆనాడు యొక్క ఆచరణ ఏది, ఈనాడు ఎలా ఉన్నది? ఎవరో ఏ విధంగా వాళ్ళ యొక్క కులమతాలకు, వాళ్ళ కులాలకు ఆటంకం పరుస్తూ వారిలోని యొక్క బాధ కలిగించే విషయాలను తెలియజేస్తూ ఆ యొక్క మతానికి వాళ్లకు బాధ కలిగించే యొక్క విషయాలు తెలియపరిచి ఉద్యోగం తెప్పించి ఏ లాభం చెప్పండి? ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? మన యొక్క కులమతాల ప్రకారం మనం ఆచరించకుండా ఎలా విధంగా ఆచరించాము అలా ఆచరించవచ్చు కదా, ఎందువల్ల ఇవి ఏర్పడుతున్నాయి? ఎవరు వీటిని నేర్పుతున్నారు? ఎవరు దీనికి కారకులు? అదొకటి గమనించాలి। కాబట్టి సోదరులారా, మనం ఈనాడు ఈ యొక్క సమాజంలో శాంతి కోసం, మంచి కోసం సేవ చేయాలి కానీ ఏదో ఆశిస్తూ ఈ యొక్క సమాజంలో మనం ఒక పేరు సంపాదించి ఏదో అర్హత పొందాలని, పదవి పొందాలని మనం కూడా ఒక స్వార్థంగా ఆలోచిస్తే మాత్రం అది మానవ సేవ కాదు। మానవుడు, మనిషి, మానవత్వం పరిమళించే మంచి మనుషులకు స్వాగతం అన్న నినాదంతో ఈ యొక్క ఇన్సానియత్ కి ఖిద్మత్, మానవ సేవ, సర్వీస్ టు హ్యూమనిటీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది। రండి సోదరులారా, సోదరీమణులారా, రండి, వచ్చి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇన్సానియత్ ఖిద్మత్ అనే సొసైటీని బలపరచండి, శాంతిని పంచండి, ప్రజలకు ప్రేమను పంచండి, వారి యొక్క మనోభావాలని తెలుసుకోండి, ప్రగతిని ఆశిస్తూ ఈ యొక్క భారత దేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా, దేశాలన్నిటిలోని అగ్రదేశంగా తీసుకెళ్దాం। మన యొక్క భారత రాజ్యాంగ చరిత్రను మరలా సువర్ణాక్షరాలతో మరలా లిఖించుదాం। రండి, మీరంతా కలిసి ఒక్కటైనప్పుడు, మనలో చైతన్యం వచ్చినప్పుడు, నిజమైన నిస్వార్థమైన మానవత్వం కలిసిన ఒక మానవ సేవకులుగా ఈ ఇన్సానియత్ ఖిద్మత్లో రండి, చేరండి। మనమంతా కలిసి ఒక సమాజ స్థాపనకు, ఒక సమాజ స్థాపన పునాది రాళ్ళుగా మారుదాం। ఈనాడు తెలంగాణలో హైదరాబాద్లో మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు। ఆయన యొక్క బహిరంగ సభ జరుగుతుంది। ఆ యొక్క బహిరంగ సభకు
ఎటువంటి హింసాత్మకమైన సంఘటన లేకుండా ఎంతో శాంతియుతంగా స్వాగతిద్దాం. రాజకీయాలు వేరు, ఆయన అతిథిగా వస్తున్నారు, ఆయన ప్రధానమంత్రి, ఆయన్ని మనం ఆహ్వానిస్తాం. ఎటువంటి హింసాత్మకమైన సంఘటన లేకుండా ప్రతి ఒక్కరూ ఆ యొక్క సభను జయప్రదం చేసి ఆయన్ని స్వాగతించుదాం. ఇది యొక్క మా ఇన్సానీ ఖిద్మత్ యొక్క ఒక సందేశం. కాబట్టి మనము ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ, వారిలో తప్పులు ఉన్నప్పుడు మనం నిలదీసి అడగాలి. అంతేగాని వేరే దురుద్దేశంతో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా తోటి వారికి బాధ కలిగించే ఎదుటివాడికి వాళ్ళ యొక్క హింసాత్మకమైన సంఘటనలు ఎటువంటి చేయొద్దు, వాళ్ళని బాధపరచరాదు. వాళ్ళందరినీ కలుపుకొని మనము ఒక సమాజ స్థాపన కోసం మనం పాటుపడదాం. పట్టుదల, మన యొక్క లక్ష్యం, మన యొక్క మార్గం ఒక్కటే, కేవలం మనమంతా ఒకటి, మానవులంతా ఒక్కటే. ఎటువంటి కుల మతాల లేని ఒక సమాజ స్థాపన కోసం ఇన్సానీ ఖిద్మత్ను యొక్క ప్లాట్ఫామ్ ఉంది. మీరు రండి, అందరం కలిసి శాంతియుతమైన సమాజాన్ని స్థాపిద్దాం. ఇన్సానియత్ కి ఖిద్మత్, TNT న్యూస్ మీడియా పార్ట్నర్ షేక్ అబ్దుర్ రెహమాన్.